వచ్చాం అయ్యా. వస్తే అలా బ్యాంక్ పని వచ్చామని చూస్తాను. 5 గంటలు తర్వాత రండి 3 గంటలకి వస్తే మేము చేస్తాం అన్నారు. అది భోజనం లంచ్కి వెళ్ళిపోయాను. లంచ్కి లోపల ఏం చేశారు అయితే ఏమంటే లంచ్కి వచ్చి లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళాను సార్. లోపలికి వెళ్ళిన తర్వాత ఇది మన 2 మనుషులు నేను చూడలేదు. ఒక మనిషికి వచ్చి సారు గ్యాస్ వ్యాన్ ఉన్నారు కదా, ఆ గ్యాస్ వ్యాన్ కు పట్టుకున్నారు. గ్యాస్ వ్యాన్ పెట్టుకుని కదపల్లి ఆగారు. తర్వాత ఏంటి అందరు చూసి నిలబడితే ఇద్దరు వచ్చి ఒక అతను గన్ను పెట్టి హ్యాండ్స్ అప్ అన్నారు. మేము ఎలా నిలబడిపోయాము. ఆ ఏమైందో మరి సైలెన్స్ ఇచ్చారు, బెల్ ఇచ్చారు. బెల్ ఉంది లోపల. ఆ బెల్ వచ్చిన పారిపోయారు. అది మాట్లాడదు ఇలాగ అంటారు. హ్యాండ్స్ అప్ అని మాట్లాడలేదు. ఎలాగని కూడా దిగిపోయారు కిందకి. చేసేసి లోపలికి వచ్చాను అనమాట. వచ్చిన ఒక 5 minutes కి ఒక 2 నేను చూసిన అయితే ఒక 3 చూసాను. లోపలికి వచ్చి 45 వచ్చారంట. బట్ నేను ఒక 3 members అయితే చూసాను అనమాట. ఫేస్ అయితే నేను చూడలేదు. క్యాషియర్ ఎవరు ఉంటారో అతను కాలర్ బ్యాక్ సైడ్ నుండి అతను బ్యాక్ సైడ్ వెళ్ళినట్టున్నారు. ఎవరైతే క్యాషియర్ ఉన్నారో అతనికి కాలర్ పట్టుకొని ఇంకెన్న ఒకటి మెడ దగ్గర పెట్టారనమాట. పెట్టేసి అందరికి హ్యాండ్స్ అప్ అనగానే ఏంటి జరుగుతుందని చూసే లోపు అక్కడ ఒక పర్సన్ ఎవరైతే కాలర్ పట్టుకుని ఉన్నారో అతను గన్ చూపించేసేటప్పటికి మేము ఇంకా భయపడ్డాం అనమాట. భయపడి సరే బయటకు వచ్చేసి పోలీసులు కాల్ చేద్దామని నెమ్మదిగా ఈ డోర్ దగ్గరకు వచ్చేటప్పుడు డోర్ దగ్గర ఒక అతను ఉన్నారు. అతను కూడా గన్ పట్టుకొని ఉన్నారు. గన్ పట్టుకొని ఇలా సైజ్ చేశారు. బయటకు వెళ్ళడానికి ఫీల్ లేదు అన్నట్టు. నేను భయపడి నేను బ్యాక్ వచ్చేసాను అనమాట. బ్యాక్ వచ్చేసిన తర్వాత లోపల ఉన్న మేనేజర్ గారు ఉన్నారు కదా, మేనేజర్ ఇంకొక పర్సన్ ఇద్దరు ఉన్నారు. వాళ్ళు మరి ఎవరు అదే అలారం ఉంటారు కదా, అలారం ఎవరైతే ఆన్ చేస్తారో వాళ్ళు బయటకు వచ్చేసారు. బయటకు రాగానే ఇంకా డోర్ క్లోజ్ చేసి పోలీసులు కాల్ చేస్తారు. ఎంతమంది ఉన్నారంటే ఇప్పుడు బ్యాంకులో మీ కస్టమర్స్? 10 members ఉన్నారు. అంటే స్టాఫ్ ఉన్నారు. స్టాఫ్ కాకుండా 10 members వస్తాం మేము. ఏమి అమౌంట్ ఏమి లాస్ అవ్వలేదు. ఎప్పుడైతే వెంటనే అలారం ఆన్ చేయగానే వెళ్ళిపోయారు. జస్ట్ గన్స్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.